తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి ఫైనల్ ఫేజ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఆన్‌లైన్ లోపల ఫీని మనం ఎట్లా పే చేయాల్సి ఉంటది? జాయినింగ్ రిపోర్ట్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫీ పేమెంట్ స్టేటస్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలి? అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుంటాం. సో, మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం ఈసెట్‌కి సంబంధించి. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకు ఈసెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటది. సో, ఈ క్యాండిడేట్ లాగిన్ దగ్గర మనమైతే క్యాండిడేట్ లాగిన్ ప్రెస్ చేయడంతోటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. సో, ఈ పోర్టల్‌కి సంబంధించిన లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేస్తా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల ఉంటది. మీరు ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. అండ్ మనకిక్కడ ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మన లాగిన్ ఐడీ ఎంటర్ చేసి, మన తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, దాని తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మన అన్ని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి సైన్ ఇన్ మీద ప్రెస్ చేసేతోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి. జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కావచ్చు చూపెట్టమని. సో, ఇట్లా మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు లైక్ ఏమేమి వెబ్ ఆప్షన్స్ ఇష్టం అని చెప్పి తెలుసుకోవడానికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వ్యూ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి. అండ్ మనకి సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. నీకు మెసేజ్ వచ్చినా, రాకపోయినా మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల, మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేయడం వల్ల మనకు అలాట్‌మెంట్ జనరేట్ అయితే నీకు సీట్ వచ్చినట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ కాకపోతే నీకు సీట్ రానట్టు. కాబట్టి అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేస్తే, మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఇట్లా చూపెడతది. ఒకవేళ మీకు సీటొస్తే. అండ్ ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. హాల్ టికెట్ నంబర్, నేమ్, జెండర్, ర్యాంక్ అండ్ దాని తర్వాత ఫాదర్ నేమ్, క్యాస్ట్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అని చెప్పి మనకు మన ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లోపల ప్రతీది కూడా మన బేసిక్ డీటెయిల్స్ ఉండి, మనకి ఏ కాలేజ్ లోపల సీటొచ్చింది అని చెప్పి ఇక్కడ ఉంటది. అండ్ దాని తర్వాత మనకు ఏ బ్రాంచ్ లోపల సీటొచ్చింది అని చెప్పి కూడా ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకైతే మన అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఉంటది. ఒకవేళ నీకు సీటొస్తే మాత్రమే అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే చూపెడతదన్నట్టు. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మనకు ఫీ స్ట్రక్చర్ కూడా చూపెడతది. సో, మనం ఫీ అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఎంత ఫీ ఉంటే అంత ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటది. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఇట్లా మనం డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ మనం ఆన్‌లైన్ లోపల ఫీని ఎట్లా పే చేసుకోవాలి అనే విషయానికొస్తే, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఎంతైతే ఫీ చూపెడుతుందో అంత ఫీ అనేది మనం ఎట్లా పే చేయాలి అంటే, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద మనం ప్రెస్ చేస్తే, మనకు ఇట్లా అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ ఓపెన్ అయితది. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మీదికి స్క్రోల్ చేస్తే మనకు కింద ఒకటి కనబడతదన్నట్టు బిల్ డెస్క్ అని చెప్పి. సో, ఈ బిల్ డెస్క్ మీద మనం ప్రెస్ చేయాలి. ఓకేనా. సో, బిల్ డెస్క్ కింద మనకు పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని ఉందిగా. సో, దీని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ నువ్వు ఆన్‌లైన్ లోపల ఫీని పే చేయాలనుకుంటే. సో, మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్‌కి పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని చెప్పి ప్రెస్ చేయాలి. తర్వాత మనకు ఇట్లనైతే పోర్టల్ ఓపెన్ అయితది. సో, మనం ఫీ పేమెంట్ అనేది 2 విధాలుగా చేయొచ్చు. ఐదర్ నువ్వు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ వాడి చేస్తావా? లేకపోతే మనకి నెట్ బ్యాంకింగ్ వాడి చేస్తావా? సో, 2 విధాలుగా మనం అయితే పేమెంట్ అయితే చేయొచ్చన్నట్టు. సో, ఇక్కడ మన డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అయితే, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ నంబర్ అయితే ఇయ్యాల్సుంటది. దాని తర్వాత ఎక్స్‌పైరీ డేట్ ఇయ్యాల్సుంటది. ఎక్స్‌పైరీ మంత్, ఇయర్ అండ్ సీవీవీ ఆర్ సీవీసీ నంబర్ ఇయ్యాలే. దాని తర్వాత ఆ కార్డ్ అనేది ఎవరి పేరు మీద ఉంది అని చెప్పి వాళ్ళ నేమ్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మేక్ పేమెంట్ అని చెప్పి మనం పేమెంట్ అయితే చేయాల్సుంటది. సో, ఆ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఏ నంబర్‌కైతే లింక్ ఉందో ఆ నంబర్‌కి ఓటీపీ వస్తది. సో, ఆ ఓటీపీ ఎంటర్ చేయడంతోటి పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతది. సో, ఒకసారి మీరు పేమెంట్ చేసే ముందు డిజిటల్ పేమెంట్స్ అనేది ఆన్ ఉందా లేదా అని చెప్పి చూసుకోర్రి. అది మీకు ఏదైతే మీ బ్యాంక్ ఉందో బ్యాంక్ యాప్స్ త్రూ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే నెట్ బ్యాంకింగ్ త్రూ కూడా మనం అయితే పేమెంట్ అయితే చేయొచ్చన్నట్టు. సో, నెట్ బ్యాంకింగ్ త్రూ పేమెంట్ చేయాలనుకుంటే మనం బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అయితే మన బ్యాంక్‌కి సంబంధించిన క్రెడెన్షియల్స్ అయితే ఎయాల్సుంటదన్నట్టు. సో, మనకి లైక్ కొన్ని నంబర్స్ ఉంటాయి. సీఆర్ఎన్ నంబర్ అని చెప్పి, మొబైల్ నంబర్ అని చెప్పి, పాస్వర్డ్ అని చెప్పి. సీఆర్ఎన్ నంబర్ పాస్వర్డా, మొబైల్ నంబర్ పాస్వర్డా ఉంటది. సో, అవి ఇచ్చి మనం అయితే లాగిన్ కావాలి. సో, లాగిన్ అయిన తర్వాత మనకైతే ఓటీపీ వస్తది. ఓటీపీ అయితే ఎంటర్ చేస్తే పేమెంట్ అయితే డిడక్ట్ అయితది. అండ్ పేమెంట్ అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అయితదన్నట్టు. సో, అట్లా మీరైతే మీ పేమెంట్ అయితే చేయడానికి ట్రై చేయాలి. సో, ఇట్లా మనమైతే పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాం. ఒకసారి నువ్వు పేమెంట్‌ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. నువ్వు పేమెంట్‌ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటది. ఓకేనా. సో, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద ప్రెస్ చేసి మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటదన్నట్టు.
ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద మీరు ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ నువ్వు ఇంట్రెస్టెడ్ ఉండి నువ్వు జాయిన్ అవుతా అనుకుంటే మాత్రం ఫీ పేమెంట్ చేసిన తర్వాత నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మన కింద యాక్సెప్ట్ మై జాయినింగ్ ఇది ఉందా, దీని దగ్గర మనకి యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి వస్తుంది అన్నట్టు. సో ఎంత ఫీ ఉన్నది అండ్ నువ్వు ఎంత ఫీ పే చేసినావు, బ్యాలెన్స్ ఫీ ఎంత ఉంది అని చెప్పి మనకు చూపెడతావు అన్నట్టు. ఫీ ఎగ్జామ్షన్ ఎస్సా కాదా అనేది చూపెడుతుంది. సో ఇక నీకు ఫీ అనేది మనం పే చేసినట్టు అయితే మాత్రం యాక్సెప్ట్ మై జాయినింగ్ అని వస్తుంది. యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద ప్రెస్ చేయాలి. సో దాని తర్వాత ఏంటంటే నీకు అలా జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ జాయినింగ్ రిపోర్ట్ మీద అడ్మిషన్ నెంబర్ ఉందా లేదా చూసుకో. ఇఫ్ నీకు అడ్మిషన్ నెంబర్ లేకపోతే మాత్రం నీ జాయినింగ్ అనేది వ్యాలిడ్ కాదు. ఓకేనా. కాబట్టి అడ్మిషన్ నెంబర్ ఉండేలాగా చూసుకొని నీ జాయినింగ్ అయితే కన్ఫర్మ్ చేసుకో. సో దాని తర్వాత ఏంటి అంటే మనకి నెక్స్ట్ దాని తర్వాత మనం చూసుకుంటే మనం వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. జాయినింగ్ రిపోర్ట్ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూసిరా. సో దీని మీద మనం ప్రెస్ చేస్తే మన జాయినింగ్ రిపోర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం అలాట్మెంట్లోకి పోయి పేమెంట్ చేస్తాం. సెల్ఫ్ రిపోర్టింగ్లోకి పోయి మనం నాకు ఈ సీట్ కావాలి అని చెప్పి యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చేస్తాం. అండ్ దాని తర్వాత వ్యూ పేమెంట్ అని ఉంటుంది. సో వ్యూ జాయినింగ్ ఓకేనా. జాయినింగ్ రిపోర్ట్ని మనం జాయిన్ అయినామా లేదా అని చెప్పి జాయినింగ్ రిపోర్ట్ చూసుకోవాలి. దాంట్లో అడ్మిషన్ నెంబర్ ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ మీద పోతే మీకు జాయినింగ్ అయితే కనబడుతుంది అన్నట్టు. వ్యూ జాయినింగ్ మీద సో వ్యూ జాయినింగ్ అని ప్రెస్ చేసి వచ్చారు మనకి జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ అని చూపెడుతుంది. అండ్ దాని తర్వాత మనకు ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది చూపెడుతుంది. సో జాయినింగ్ రిపోర్ట్ మీద అయితే మనకు జాయినింగ్ రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఒకవేళ నువ్వు జాయిన్ అయినప్పుడు మాత్రమే జాయినింగ్ రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది. లేకపోతే జనరేట్ కాదు. నువ్వు ఫీ పేమెంట్ చేసింది ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చూడడానికి మనం అయితే వ్యూ ట్రాన్సాక్షన్ సో వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్పి ప్రెస్ చేయాలి. సో ఇట్లా మనకైతే చూపెడతా అన్నట్టు ఇక్కడ. ఓకేనా. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేస్తుంటే ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్ మీద ప్రెస్ చేస్తే మనకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇట్లా చూపెడుతుంది. ఒకవేళ నువ్వు ఓన్లీ స్లాట్ బుకింగ్ అప్పుడు పే చేస్తే మాత్రం స్లాట్ బుకింగ్ చూపెడుతుంది. తర్వాత నువ్వు ఫీ పేమెంట్ చేసినావు అనుకో, లైక్ ఎంత అమౌంట్ ఉందో అంత ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ ఉంటుంది ఆ సీట్ని కన్ఫర్మేషన్ కోసం. ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది అమౌంట్ అనేది. ఓకేనా. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే మాత్రం ఎస్ అని ఓకేనా. సో ట్రాన్సాక్షన్ అయితే మాత్రం ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది జనరేట్ అవుతుంది. ఎంత అయింది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐడి ఏంది, సో ఫీ టైప్ ఏంది అని చెప్పి అన్ని కూడా జనరేట్ అవుతాయి అన్నట్టు. ఓకేనా. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే మళ్ళీ సో ఈ పేజ్కి వచ్చి మన కింద లాగౌట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. లాగౌట్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో లాగౌట్ ప్రెస్ చేస్తే మనకు ఈ పేజ్ నుండి మనం అయితే లాగౌట్ అయిపోతాం మన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత. ఓకేనా. సో మనకి ఈ సెషన్ లాగౌట్ అని చెప్పి పడుతుంది. సో ఇట్లా మీరైతే మీ ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. సో డూ ఫాలో ఫర్ సచ్ కంటెంట్. ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండుర్రి. అండ్ అనాలిసిస్ ట్యూటర్ అనేది పక్కగా మీకు అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.